బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూముల సెటిల్మెంట్లు, అధికారుల బదిలీల విషయంలో తనపై వచ్చిన ఒత్తిళ్లు, వాటిపై తాను స్పందించిన తీరును కేటీఆర్ బహిరంగంగా వెల్లడించారు. మీడియా ముందే ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, అధికారుల బదిలీల వ్యవహారాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో తన వద్దకు వచ్చేవారని ఆయన ఓపెన్ గా చెప్పారు. అన్నా ఫలానా వారికి ఫోన్ చేయి, వీరికి ఫోన్ చేయి, ఆ పోలీస్ అధికారిని బదిలీ చేయి, ఈ అధికారిని మార్చు అంటూ చాలా మంది తనను అడిగేవారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు అధికార పార్టీ నుంచి ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. గతంలో లోపల ఏం జరిగిందో కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, కేటీఆర్ తన నిజాయితీని, పరిపాలన పారదర్శకతను నిరూపించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి. మొత్తానికి మీడియా ముందే కేటీఆర్ చేసిన ఈ సెటిల్మెంట్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పొలిటికల్ హిట్ పెంచుతాయో చూడాలి. నేను ఇది ఉత్తగా చెప్తాను, మీడియా ముంగటనే చెప్తున్నాయి, నేను ఉత్తగా కూడా చెప్తాను. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ఏముంటుందంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు, ఆ ల్యాండు, ఆ సెటిల్మెంటు, ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి, నేను చేయకపోతుంటే. హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ తెల్లారలేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీ జెడ్సీ, గా జెడ్సీ, గా డీసీ, గీ డీసీ. సిన్న నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు ఎవరైనా కావాలి, నాకు ఎవరైనా నెయ్యి అంటుండే.